అమ్మాయి. మొత్తం తిరిగి చెప్పు, మొత్తం తిరుగు. ఇక్కడ ఇక్కడ చెప్పు, వీళ్ళకి చెప్పు, కెమెరాలో చెప్పు. ఇక్కడ ఫోన్ ఇక్కడ ఉంది, ఇక్కడ చెప్పు. సో పంజరంలో చిలకలు బయటకు వచ్చాయి. నిహాన్ బర్త్డే వస్తుంది అనమాట ఇంకొక 1 week లో. సో షాపింగ్ కి వెళ్దామని చెప్పి ఒక్కదాన్ని పోలేక బద్దకమై షాపింగ్ అని చెప్పి 3 days నుంచి ప్లాన్ చేసుకుంటూ ఇవాళ కుదిరింది. ఇవాళ మార్నింగ్ ఎప్పుడో అనుకుంటే విడిచి బయటకు వచ్చాం అనమాట. ఈ టైంకి వచ్చాము. మధ్యలో ఈ బుడ్డోని కూడా వేసుకొని ఆదిత్య ఎవరు తీసుకొచ్చారు ఆచి నిన్ను? దీని పేరేంటి? నా పేరేంటి చెప్పు. నీ పేరు ఇలా తిరుగు చూపించి. ఆదిత్య కాదు, అమృత చెప్పు. ఇక్కడ అమృత చెప్పు. ఆదిత్య మన అటు ఫేసింగ్ లో మన కెమెరా పెట్టాలి. అమృత చెప్పు గట్టిగా. అమృత ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పు. షోమి ఇక్కడెక్కడుంది రా పక్కన? ఎవరు వీళ్ళెవరు? యాక్చువల్లీ వేలు ఇలా చూపిస్తాడు, పాయింట్ బాగా వేస్తాడు. అమృత ఏమవుతుంది? ట్రక్ ఉందా? థ్యాంక్ యూ అమృత అని చెప్పు. మమ్మల్ని బయటకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేము ఇన్ఆర్బిట్ కి వెళ్తున్నాం అనమాట. నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్దాం, ఏమి ఇన్ఆర్బిట్ అది ఇది అనుకోని మోస్ట్ ఆఫ్ ద టైం నేను అక్కడికే వెళ్తా. H&M లో ఈజీగా దొరికేస్తాయి అన్న ఫీలింగ్ నాకు. దొరకకపోతే వేరే స్టోర్స్ లో చూసుకోవచ్చు. అన్ని తిరిగే బదులు అక్కడైతే బెటర్ కదా, అన్ని బ్రాండ్స్ ఉంటాయని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో లంచ్ చేసి ట్రెడిషనల్ తీసుకుంటావా? స్టార్ట్ బేసిక్ గా బర్త్డే అసలు ఎలా సెలబ్రేట్ చేస్తానో కూడా ఐడియా లేదు. సో ఒక ఎథ్నిక్ అండ్ ఒక క్యాజువల్ వేర్, అంటే కొంచెం ఎథ్నిక్ సెమీగా తీసుకో, అంటే వాడు ఎలా అయినా అవును వేసుకునేటట్టు. నేను ఎప్పుడు అంతే తీసుకున్నాను. బేసిక్ గా నేను నిహాన్ కి ఇప్పటిదాకా ఒక్క కస్టమైజ్డ్ అవుట్ఫిట్ కూడా చేయించలేదు బర్త్డేస్ కి. అండ్ వేరే వాళ్ళ దానికి వీళ్ళు పెద్దగా అయిపోతుంటారు కదా. సో నిహాన్ అయితే మరి సూపర్ ఫాస్ట్ జుమ్ జుమ్ ఇక్కడ వచ్చేస్తాడేమో. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు వాడికి ప్యాంట్స్ లాస్ట్ మంత్ తీసుకున్న ఒక 2 months తర్వాత సరిపోవట్లేదు అనమాట. సో ఎక్కువ ఎఫర్ట్ చేసి పెట్టినా గానీ వేస్ట్ అవుతాయి కదా, కొంచెం పెద్దగా అక్కడ తీసుకోవచ్చు కస్టమైజ్డ్ అన్నట్టు. అండ్ మాదిరి అన్నట్టు సెమీ ఎథ్నిక్ తీసుకుంటే మనం వేరే వాళ్ళ ఫంక్షన్స్ కి కూడా వేయడానికి ఉంటది. సో నేను వీళ్ళకి కస్టమైజ్ చేయించిన ఏం చేస్తాను కదా, కుర్తాకి లైట్ గా డీటెయిలింగ్ ఇచ్చి ప్యాంట్ హెవీ అయినా పర్లేదు. ఆ కుర్తా మళ్ళీ వీళ్ళు వైట్ డెనిమ్స్ మీద అలాగా బ్లూ వేసుకోవడానికి బాగుంటది. అవును. సో అలా తీసుకుంటే మేము క్యాజువల్స్ కొన్ని చూస్తాం అనమాట. సో లెట్స్ సీ అసలు దొరుకుతాయో లేదో. యాక్చువల్లీ సండే వెళ్దాం అనుకున్నాం, బట్ చాలా రష్ ఉంటుంది, బిల్డింగ్ దగ్గర ఇబ్బంది అవుతుంది అని చెప్పి సండే అయిపోయింది, మండే అయిపోయింది, ట్యూస్డే వెళ్తున్నాం అనమాట. అది సో మేము అలా మాట్లాడుతూనే ఉన్నాం. వాడు అక్కడ నిల్చొని పండుకున్నాడు అనమాట. లంచ్ చేసి కొంచెం సేపు అయ్యాక స్టార్ట్ అయ్యాము. సో వాడు ఆఫ్టర్నూన్ పండుకోలేదు, స్లీపీ ఉండే. పాప మళ్ళీ నుంచొని ఏంటి వాడు కదలట్లేదు అని చూస్తే అలానే నిద్రపోయాడు. మనం జనరల్గా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, క్యూట్గా పిల్లలు ఎక్కడుంటే అక్కడే నిద్రపోతూ ఉంటారు. లైక్ బైక్ మీద, కార్లో, ఆర్ఎల్స్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో నుంచిన వాళ్ళు నుంచున్నట్టే పండుకుంటూ ఉంటారు కదా. సేమ్ అలానే రియల్గా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అయింది. సో వాడు ఇప్పుడు పండుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాక లేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి కొంచెం భయపడ్డాము. బట్ స్టార్టింగ్లో వాడు బాగానే ఉన్నాడు, బాగానే కోఆపరేట్ చేశాడు. బట్ మాదిరిని చూడగానే ఏడు ముఖం పెడుతున్నాడు పాపం. సో ఆల్మోస్ట్ రీచ్డ్. అక్కడ నుంచి మాదిరి వాడి నుంచి వెళ్తున్నాం మేము. అక్కడ నుంచి ఒక 20 minutes అలా ఉంటుంది ఇన్ఆర్బిట్. సో ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాం. సో ఫస్ట్ అయితే బ్రోతో వద్దాం అనుకున్నాం, ఏదో మీటింగ్ ఉంది అని చెప్తే నేను, మాధురి, ఆదిత్య ముగ్గురం కలిసి వచ్చామన్నమాట. 3 days నుంచి ప్లాన్ చేసుకొని అప్పటికి కూడా బద్ధకంగా బయటకు వచ్చాము. అండ్ స్ట్రోలర్ అక్కడి నుంచే తీసుకొచ్చేసింది. యాక్చువల్లీ ఇన్ఆర్బిట్లో దొరుకుతాయి కూడా, బట్ అవి ఎలా ఉంటాయి ఏంటి అని ఆల్రెడీ ఉంది కదా ఆదిత్యకి. అండ్ అది క్యారీ చేయడానికి అన్నిటికీ ఈజీ అని చెప్పి అదే తీసుకొచ్చింది తను. చిన్నపిల్లలు ఉన్నప్పుడు స్ట్రోలర్స్ ఉంటే ఈజీ అవుతుంది కదా, వాళ్ళు అటు ఇటు తిరగకుండా ఈజీగా షాపింగ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తే నా ఫేస్ పక్కన మాదిరి ఫేస్ చాలా చిన్నగా కనిపిస్తుంది. అది చెప్తుంటే ఇంకా దూరం వెళ్తుంది అనమాట. సో బేసిక్గా తన ఫేస్ ఇంతే ఉంటుంది, చిన్నగా, నలుము పెద్దగా ఉంటుంది. అలా వీడియో తీసుకున్నప్పుడల్లా అనుకుంటూ ఉంటాము ఏంటి ఇంతే ఉంది అంతే ఉంది అని. సో ఇక్కడ ద థింగ్ ఈజ్, యాక్చువల్లీ నేను H&Mలో షాప్ చేయడానికి వచ్చినా అని చెప్పా కదా, కాకపోతే ఇక్కడ అర్థం కాలేదు. L1కి వెళ్ళాం, L2కి వెళ్ళాం, ఏదో తేడా కొడుతుంది. అంతా ఇంతకుముందు ఉన్నట్టు లేదు. ఏమైందో నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానా, లేకపోతే
అక్కడ ఏంటి రీసెంట్గానే కదా నేను ఆర్బిట్కి వెళ్ళింది, అంత మర్చిపోవడం ఏంటి, ఏది ఎక్కడుందో అర్థం కాకుండా ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నా అనుకున్నా. కానీ తర్వాత చూస్తే 2 floors ఉంటాయి కదా హెచ్ఎన్ఎంలో, ఒక ఫ్లోర్ కంప్లీట్లీ క్లోజ్డ్ ఉంది. అక్కడ వెళ్ళేటప్పటికి వీల్ బి బ్యాగ్స్ అని పెద్ద బోర్డు పెట్టారనమాట. సో ఇంకా వెళ్ళిందే దానికోసము, అది అక్కడ క్లోజ్డ్ ఉండేటప్పటికి ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ కొంచెం ఏదో రెనోవేట్ చేస్తున్నట్టున్నారు, అందుకే చిన్న మేకోవర్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తామన్నట్టు వీళ్ళు బ్యాగ్స్ అని చెప్పి ఒక పెద్ద బ్లాస్ట్ ఇచ్చారు మాకు. అందుకే ఇంకా లైఫ్ స్టైల్ కన్నా ఎక్కడికన్నా వెళ్దామని చెప్పి చూస్తున్నాము. సో చాలా కష్టపడి వచ్చామండి క్యాబ్ లో, డబ్బులు తగిలేసి ఇక్కడ చూస్తాను. వీఆర్ టేకింగ్ బ్రేక్ అన్నాడు సింపుల్ గా, అంతే. అరే బ్రేక్ తీసుకుంటే మాకు మెసేజ్ చేయాలి కదరా, ఆఫర్లో ఉన్నప్పుడు మెసేజ్ చేస్తారు. అయ్యయ్యో అయ్యయ్యో బ్రహ్మయ్య, ఏ షాప్ లో కొనాలయ్యా, ఇదంతా నువ్వు మ్యూట్ చేయలేకపోతే చంపేస్తాను. నేను గట్టిగా అనుకోని వెళ్ళా, ఫస్ట్ నిహాన్కి తీసుకోవాలి, నా కోసం ఏం తీసుకోవద్దు, అసలు నేను షాపింగే చేయను అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయేలా. కానీ అక్కడ చూడంగానే కొంచెం టెంప్టింగ్గా అనిపిస్తాయి కొన్ని కలర్స్, కొన్ని అవుట్ఫిట్స్. వీ నో అది కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి కొన్ని బ్రాండ్స్ అని తెలుసు, అయినా కానీ అసలు వెళ్ళి దాని ప్రైస్ ఎంత ఉంది నేను చెప్పా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా చాలా బాగుంది, అరౌండ్ 8,000 అట్లా ఉంటుందేమో అని చెప్పి వెళ్ళా. ఎగ్జాక్ట్గా చూస్తే 8,800 ఉంది. మనకు అంత సెట్ అవ్వాలి అని వచ్చేసి, అంటే పెట్టచ్చు బట్ వర్త్ ఇట్ అనిపిస్తే పెట్టాలి. అది వేసుకుంటే బేసిక్గా ఇప్పుడు నేనున్న దీనికి నాకు సెట్ అవ్వదేమో అనిపించింది. అండ్ ఆల్సో 8,800 అంటే ఐ డోంట్ థింక్ ఇట్ వర్త్ ఇట్. నాకు ఓవర్ ప్రైస్ అయినా ఒక్కోసారి తీసుకుంటా, అరే అసలు ఇది మిస్ అయిపోతామని మళ్ళీ పదే ఇంటికి వెళ్ళా కూడా దాని గురించి ఆలోచించేలాంటి కొన్ని అవుట్ఫిట్స్ ఉంటాయి కదా మనందరికి, అరే తీసుకుంటా అయిపోయేది అట్లా ఫీల్ అయితే అన్నవి తీసుకుంటా, కానీ ఏ పడితే తీసుకోను. అండ్ దాని తర్వాత ఫరెవర్ 25లో షాప్ నిండా లైక్ స్టోర్ నిండా సేల్ అని చెప్పి బోర్డ్స్ పెడితే అసలు మాదిరి వెళ్ళి చూద్దాం రా అని చెప్పేసి అనింది. నిహాన్కి ఏం దొరకలేదు కానీ మనకి మాత్రం మంచి సేల్ ఉండింది. అంటే ఇక్కడ క్రాప్ టాప్స్, డెనిమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సెక్షన్ మొత్తం buy 3 get 50% అనమాట. మనం ఏ 3 చూస్ చేసుకున్నా కానీ మనకి 50% ఆఫర్లో వస్తాయి అవి. కాకపోతే నేను వేసుకొని ట్రై చేసా, అంత పెట్టి తీసుకొని లైక్ నేను బయటికి కంఫర్టబుల్గా వేసుకొని వెళ్ళేవేం లేదు, సో అవి నేను తీసుకోలేదు. అండ్ కమింగ్ టు ఆదిత్య, వాడు ఇంకా క్యూట్గా పండుకొనే ఉన్నాడు, మధ్యలో లేసాడు మేము అంతసేపు షాప్ చేసేటప్పటికి. అండ్ ఇవన్నీ ఫ్రాక్ సెక్షన్ అనమాట. సో ఇందులో ఏం సేల్ ఉంది ఏంటి అనేది చూసి మెల్లిగా కనుక్కొని మనకి ఏది కంఫర్టబుల్ ఉంటుంది, ఏది వర్త్ ఇట్ అనిపిస్తుంది అని తీసుకుందామని అట్లా స్టోర్ అంతా ఒక రౌండ్ వేస్తున్నాం. ఇది నేను నా బర్త్డే షాపింగ్ ట్రై చేసా, సో అదే ఇంతకు ముందు అని చెప్పి, అంటే రీసెంట్ గానే 1 month బ్యాకే కదా, ఇంకా కలెక్షన్ ఉండింది అనమాట. అండ్ కమింగ్ టు స్వెట్ షర్ట్స్, వింటర్ వేర్ మీద చాలా మంచి సేల్ ఉంది, అవే తీసుకుంటున్నాం మేము. నేను తీసుకున్నాను అంటే నువ్వు మరీ వైట్ గా ఉంటావు కదా, కొట్టినట్టుగా పిచ్చోళ్ళు అయిపోయాం. ఆఫ్టర్ దాన్ని ఏమంటారు, హెయిర్ పిచ్చే. సో చూసారు కదా హెయిర్ ఎలా ఉందో. ఆల్రెడీ ఇద్దరిది బ్యాడ్ హెయిర్ డే ఆ రోజు, ఇంకా స్వెట్ షర్ట్స్ అన్ని ట్రై చేసి ఇంకా నాశనం అయిపోయిన జుట్టు చూడడానికి వియర్డ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను నిహాన్కి బర్త్డే అవుట్ఫిట్స్ కోసం చూస్తున్నాను అనమాట. లైఫ్ స్టైల్కి వచ్చినాం అక్కడ అయిపోయాక. అంత సూపర్గా ఉన్నాయి తీసేసుకుందాం అన్నట్టేం లేవు, కానీ ఏదన్నా టీ షర్ట్ అండ్ జాకెట్ అట్లా పేరప్ చేద్దామా లేకపోతే ఏం చేద్దాం అన్నట్టు చూస్తున్నా. ఇది కొంచెం నాకు మంచిగా అనిపించింది, చెప్తున్నా కదా, మరీ సింపుల్గా లేదు, మరీ బర్త్డేకి వేసేయచ్చు అన్నట్టు నాకేం అనిపించలేదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. అండ్ వీటికి ఇప్పుడు 5 years కదా, చాలా బ్రాండ్స్లో 4 to 5 ఉంటుంది, 6 to 7 ఉంటుంది, 5 to 6 ఉండవంట. సో అది ఇంకా పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. 4 to 5 ఏమో చిన్నగా అవుతుంది, 6 to 7 ఏమో పెద్దగా అవుతుంది. సో 5 to 6 లేవు కాబట్టి కొంచెం ఫిట్ ఉండేది తీసుకోవాలి, మరీ లూజ్గా ఉండేది తీసుకున్న తర్వాత మనకు వస్తుంది అంటారు, కానీ బర్త్డే టైంలో అట్లా చూడడానికి బాగోదు కదా, సో తీసుకోలేదు. ఇది కూడా బాగానే అనిపించింది, కానీ నాకు ఆరెంజ్ కలర్ అంత నచ్చదు, టూ మచ్ బ్రైట్గా ఉంటే. అండ్ కొంచెం గర్లీ ఫీలింగ్ వచ్చింది నాకు డైరెక్ట్గా చూస్తే, ఇప్పుడు వీడియోలో చూస్తే అలా అనిపించట్లేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో టూ గుడ్, మంచిగా అనిపించింది. బట్ నాకు బర్త్డేకి వేయాలి అన్నంత ఫీల్స్ దేంతో రాలేదు. అండ్ మొన్న భోగి రోజే ఎల్లో అండ్ వైట్ కలర్ ఇది తీసుకున్న వాడికి సంక్రాంతికి. ఈ కలర్ షర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అబ్బాయిలకు ఏంటో సేమ్ కలర్స్, సేమ్ ప్యాటర్న్, సేమ్ మోడల్స్ ఉంటాయి. అసలు
ఎంత ట్రై చేసినా కానీ కొత్తగా వేద్దామని నేను రాదు. అదే ఆడపిల్ల అయితే చాలా బాగా రెడీ చేయొచ్చు. ఎప్పుడు అరే అమ్మాయిల బట్టలు చూడంగానే అరే ఎన్నెన్ని ఉంటాయి అమ్మాయిలకి, అబ్బాయిలకి ఏమి ఉండవు అనిపించింది. అండ్ ఇది బాగుంది, నియాన్ కలర్ అనమాట. ఇది నైట్ టైం గ్లో వస్తుంది. మనం లైట్ ఆన్ చేసి ఉంచేసి దాని తర్వాత ఆఫ్ చేస్తే, అంటే లైట్లో ఉన్నప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటుంది, లైట్ ఆఫ్ చేయగానే అక్కడ మొత్తం మంచిగా గ్లో అవుతూ ఉంటుంది అనమాట. అదొకటి తీసుకున్నాను. అండ్ ఈ బ్యాట్ మ్యాన్ని తీసుకుందామని చూసా, బట్ అక్కడ గోల్డ్ షేడ్ ఉంది కదా, నాకు ఎందుకో కొంచెం చాలా బ్రైట్గా అనిపించింది. సో దానిలో సిల్వర్ షేడ్ కూడా చేసుకోవచ్చు కదా మనం, అలా కూడా చూసా. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అంత తోపు ఉంది అని చెప్పి నేను చెప్పలేను. సో అందుకే లైట్ తీసుకున్నా. సో మొత్తానికైతే నిహాన్ షాపింగ్ చేసేసాము. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నా అంటే అక్కడికి వెళ్ళినాం. వెళ్ళేటప్పటికి ఆయన కాల్స్ వస్తలేదు, ఇంకా క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడే నుంచోవాల్సి వచ్చింది. బయటేమో ఏదో 2 వెహికల్స్ వల్ల గొడవ అవుతుండే, చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అండ్ వీఆర్ వెరీ టైర్డ్. సో మాధురి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. సో ఐ జస్ట్ రీచ్డ్ హోమ్. చీకటి అయిపోయింది, నైట్ అయిపోయింది, చాలా హడావిడి అయిపోయింది. అంటే అప్పటికే చాలా టైర్డ్ ఉన్నాం, ఓపిక లేదు. అండ్ బాబుతో వెళ్ళినాం కదా, ఆబ్వియస్లీ నిహాన్ అన్న, ఆదిత్య అన్న, ఎవరన్నా కానీ ఇట్స్ అ బిట్ హార్డ్ టు హ్యాండిల్ కిడ్స్ మాల్లో. అంటే మనకే చిరాకు వస్తే అంతంతసేపు వాళ్ళని పట్టుకొని షాపింగ్ చేస్తుంటే వాళ్ళకే ఉంటుంది కదా. సో వెళ్ళిపోయి మాధురి అటు వెళ్ళిపోయింది అండ్ నేను ఇటు వచ్చేసాను. అండ్ ఆకలేస్తుంది, ఏదో ఒకటి చేసుకొని తినాలి. ఇప్పుడు బిఫోర్ దాట్ నిహాన్ వస్తున్నాడు. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు నిహాన్ బర్త్డే వస్తుంది కాబట్టి నిహాన్ యాక్చువల్లీ అమ్మ దగ్గర ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ రేపు ఆర్ ఎల్లుండి వస్తారనమాట. వచ్చేలోపు డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసి ఒక పౌడర్ లాగా చేసి అది వాడికి చేసే కర్రీస్ లో అట్లా యూజ్ చేస్తాం అనమాట. హెల్దీ కదా పిల్లలకైనా మనకైనా. సెపరేట్ గా నాకే డ్రై ఫ్రూట్స్ తినాలి అంటే తినబుద్ధి కాదు, ఇంకా పిల్లలకి అంత ఈజీగా తినలేరు కదా. సో అలా అయినా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో కొంచెం చేసి ఇక్కడ పెట్టుకొని కొంచెం ఊరికి కూడా పంపిస్తే వాడు ఎక్కడుంటే అక్కడ దే యూజ్ కదా అన్నట్టు. వచ్చేలోపు చేసి రెడీగా పెడితే మళ్ళీ వెళ్ళేటప్పుడు హడావిడైపోయి మళ్ళీ మర్చిపోతానేమో అని నా భయము. సో అది చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఐ షో యూ ఎలా చేయాలి ఏంటి కూడా. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే ఒక ఐడియా ఉంటుందని చూపిస్తాను. ఎవరికైనా అవసరం ఉన్న పిల్లలకే కాదు మనకు కూడా ఇట్స్ వెరీ హెల్దీ. సో యూ కెన్ ట్రై ఇట్ అవుట్. సో నేనైతే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆల్మండ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్మండ్స్, క్యాష్యూ అండ్ పిస్తా సేమ్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటాను. పంకిన్ సీడ్స్ ఒకటి కొంచెం తక్కువగా యాడ్ చేస్తాను అనమాట. సో అలా యాడ్ చేసుకొని మెల్లిగా అలా కలుపుకుంటూ స్లోగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, నాకు చాలా ఇష్టం. ఆల్మండ్స్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే. దాని తర్వాత క్యాష్యూ, పిస్తా, వాల్నట్స్ కూడా యాడ్ చేస్తారు. బట్ నేను ఫస్ట్ నుంచి అది అలవాట్లేదు. నాకు కొంచెం వాల్నట్స్ తింటే తిప్పేసినట్టు అవుతుంది. సో సెపరేట్ గా నేను వాల్నట్స్ ఎప్పుడు నిహాన్కి ట్రై చేయలేదు. వాడికి పడుతుందో తీసుకోలేస్తాడో లేదో తెలియదు, అది కొంచెం ఆయిలీ ఉంటుంది కాబట్టి నేను యూజ్ చేయలేదు. ఫస్ట్ వాడికి సెపరేట్ గా అలవాటు చేసి దాని తర్వాత కలుపుదామని. పిల్లలకి ఏదున్నా కానీ, అంటే మనం ఒక స్మూదీ చేస్తున్నా లేకపోతే ఒక కైండ్ ఆఫ్ పౌడర్ చేస్తున్నా కానీ ఐ ఆల్వేస్ ఫీల్ దాట్ అందులో ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ ఆర్ ఏమేమైతే ఫ్రూట్స్ ఆర్ సంథింగ్ కలిపామో అవన్నీ ఫస్ట్ సెపరేట్ గా ట్రై చేశాకే కంబైన్ చేసి ఇవ్వాలి అని. బికాజ్ వాళ్ళకి ఏది ఎలాస్టిక్ గా, దేనికి ఎలాస్టిక్ గా ఉంటారో ఏంటి అనేది మనకు తెలియదు కదా. సో ఫస్ట్ అది తెలుసుకున్నాకే అవన్నీ ఓకే వాళ్ళకి పడుతున్నాయి, దేనికి ఎలాస్టిక్ గా వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అంటే అప్పుడు అవన్నీ కలిపి ఇవ్వాలి ఈజ్ మై కాన్సెప్ట్. సో అలా చేస్తుంటా అనమాట. వాల్నట్స్ ఇప్పటిదాకా వాడికి ఎక్కువ పెట్టలేదు ఇప్పుడు, సో అందుకే చేయను. అండ్ గుమ్మడికాయ సీడ్స్ ఉంటాయి, పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాను ఇందులో. అన్ని కలిపి ఒకేసారి రోస్ట్ చేస్తే కొన్ని ఫాస్ట్ గా అయిపోతే కొన్ని లేట్ గా అవుతాయి కదా, సో మాడిపోతాయని అన్ని సపరేట్ గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీ చేసుకోవడమే. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది, కొంచెం రోస్ట్ అయ్యాక మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు తీసేయడమే. టూ మచ్ గా కూడా చేయొద్దు. సరిగ్గా అవ్వకపోయినా కూడా ఆ పౌడర్ కొంచెం పిండి లాగా వస్తుంది, అంటే కొంచెం ముద్ద లాగా వస్తుంది అనమాట. సో అలా అవ్వకుండా పర్ఫెక్ట్ గా రోస్ట్ చేసుకొని చేసుకోవాలి. సో ఐఎమ్ యాడింగ్ క్యాష్యూస్ నౌ. సో క్యాష్యూస్ యాడ్ చేసేసుకున్నాను. ఇన్ ద మీన్ వైల్ పిస్తా ఏమంటారు, పీల్ పిస్తా వస్తుంది బయట లేయర్ తీసేసి. ఐ డోంట్ లైక్ దెమ్, కొంచెం మెత్తగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇవి తీసుకొని మనం తీస్తేనే ఫ్రెష్ గా అనిపిస్తుంది. సో ఆ కాజు రోస్ట్ అయ్యేలోపు ఐ డూ దాట్. యాక్చువల్లీ ముందే వేసుకొని పెట్టుకుంటా, దిస్ టైమ్ ఐ ఫర్గాట్. అంటే ఇవన్నీ చేయకముందే ఫస్ట్ తీసి పెట్టేసుకుంటా, బట్ మర్చిపోయినా. సో
సో ఇప్పుడు చేస్తాను. అండ్ ఇన్ ద మీన్ వైల్ నిహాన్కి చిన్నప్పుడు ఒక రెసిపీ చేస్తుండే ఓట్స్ స్మూతీ లాగా. అందులో మేము పిస్తా అవి యాడ్ చేయకపోతుండే, ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ యాడ్ చేస్తుండే. ఒక బౌల్ నిండా ముద్దుగా తినేస్తుండే వాడైతే. అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఆల్సో. బట్ రెగ్యులర్గా డైలీ అదే అని కాదు, ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఆర్ వీక్కి అట్లీస్ట్ 3 times 2-3 times ఇస్తుండే అలాంగ్ విత్ బనానా. అది నిహాన్ చాలా బాగా తినేవాడు. అది చాలా హెల్దీ కూడా, లైక్ డేట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, ఓట్స్. అంటే స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేస్తుండే నేను, ఒకటి జస్ట్ ఒక డేట్. దాని తర్వాత 2 క్యాష్యూ అండ్ ఒక ఆల్మండ్, అంతే. అంటే చిన్నప్పుడు పెట్టేవాళ్ళం అది వాడికి, అరౌండ్ 2 to 3 years. ఇప్పుడు కూడా తింటాడు, బట్ వాడికి బనానాస్ ఎక్కువ పెట్టద్దు అనుకుంటున్నాను ఈ సీజన్లో. కొంచెం కోల్డ్ ఫ్లమ్ అకామిడేట్ అవుతుంది వాట్ ఐ ఫీల్ బనానాతో, సో అందుకే పెట్టట్లేదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇది చేస్తుంటే ఐ రిమెంబర్ దాట్. ఎవరికైనా రెసిపీ కావాలంటే జస్ట్ లెట్ మీ నో. నేను అది కూడా ఏదో ఒక వీడియోలో ఆర్ చేసినప్పుడు ఐ ఇంక్లూడ్ దాట్. వాట్ ఐఎమ్ యూజింగ్ హియర్ ఇస్ రోస్టెడ్ అండ్ సాల్టెడ్ పిస్తా. అవి రోస్టెడ్ పిస్తా అయినా మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా, ఒక 30 seconds to 1 minute ఐ రోస్ట్ దెమ్ అండ్ ఐ యూజ్ దెమ్. సో ఐఎమ్ డన్ డూయింగ్ దిస్. అంటే పిస్తా అండ్ పంకిన్ సీడ్స్ ఒకటి రోస్టెడ్ అండ్ సాల్టెడ్ తీసుకున్నా. ఒక్కొక్కసారి నార్మల్లీ కూడా తీసుకుంటా, బట్ ఆర్డర్ చేసినప్పుడు అవి వచ్చాయి అనమాట. అండ్ రోస్టెడ్ తీసుకున్నా గానీ కొంచెం రోస్ట్ అయితే చేస్తాను నేను, బికాస్ ఆ పచ్చి వాసన సంథింగ్ లైక్ దాట్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో లెట్ మీ షో యూ. సో ఇవి అన్నమాట. అండ్ చెప్పాను కదా, కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ఆల్సో యాడ్ వాల్నట్స్. కదా మనం ఏదన్నా అనుకుంటే అది అవ్వదు అని, కరెక్ట్ గా పౌడర్ చేద్దాం అన్న టైంలో పవర్ కట్ అయింది. ఎందుకో ఈ మధ్య ఊరికే పవర్ కట్స్ అవుతున్నాయి, ఐ డోంట్ నో వై. సో అది వచ్చాక మనం పౌడర్ చేయాలి దాన్ని. లెట్స్ వెయిట్. అండ్ ద పవర్ ఈస్ బ్యాక్, కరెక్ట్ వచ్చింది. సో చేసేద్దాం. సో ఇవన్నీ ఈ జార్లోకి ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్. అయిపోయింది. ఇట్స్ డన్. ఇదైతే అయిపోయింది. లెట్ మీ షో ఇట్ టు యూ. సో ఇలా ప్రస్తుతానికి ఇది వేడిగా ఉంది. కొంచెం చల్లగా అయ్యాక ఎయిర్ లాక్ కంటైనర్స్ ఉంటాయి కదా, అందులో పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పెట్టినా లేకపోతే అందులోకి ఎయిర్ వెళ్ళినా మెత్తగా అయిపోతుంది. అండ్ బేసిక్గా వేడిగా ఉన్నప్పుడు పెడితే ఆ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది అండ్ మెత్తగా అయిపోతుంది. ఐ డోంట్ లైక్ దట్. అది మంచిది కూడా కాదు. సో చల్లగా అయ్యాక పెట్టుకుంటాం, గాలి పోకుండా ఉండేలా టైట్గా ప్యాక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో యూజ్ చేయొచ్చు. నేనైతే క్యాప్సికంలో ఇది వేస్తే, క్యాప్సికం నాకు అంత నచ్చదు, శనగపిండితో చేస్తే ఎలా అయితే తింటామో ఇది వేస్తే కూడా నేను చాలా బాగా ఇష్టంగా తింటా. అండ్ నిహాన్ కూడా. అంతేకాదు ర్యాండమ్గా చాలా బ్రేక్ఫాస్ట్లలో కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ పాలల్లో కూడా ఇది కలిపి పెడితే మిల్క్లో పిల్లలకి చాలా హెల్తీ. జస్ట్ ట్రై చేయండి. అండ్ అంతే అనమాట. ట్రై చేసి ఒకవేళ మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో లెట్ మీ నో. లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా, ఇది యూస్ చేస్తే. కంపల్సరీ ట్రై చేయండి. అండ్ hope you like this video. Do like, share and subscribe to my channel, and don't forget to click on the bell icon. See you in my next videos. Until then, bye.